తెలంగాణలో లిక్కర్ తయారీ కేంద్రం పేరుతో ఘరానా మోసానికి పాల్పడుతున్నాడు. కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కల రామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి బేవరేజెస్ గోదాం పబ్బులు లిక్కర్ లైసెన్సులు ఇప్పిస్తామంటూ కోట్లు వసూలు చేశాడు. ఆస్ట్రేలియా సిటిజన్ అంటూ హైదరాబాద్ లో పలువురు వ్యాపారులతో పరిచయం ఏర్పాటు చేసుకుని రామకృష్ణ బురిడి కొట్టించాడు. వ్యాపారి నరేందర్ ఇచ్చిన ఫిర్యాదుపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎల్ఓసి జారీ చేసి పారిపోతుండగా పట్టుకున్నారు. నరేందర్ కు బేవరేజ్ ఫ్యాక్టరీ పెట్టిస్తానంటూ 1,30,00,000 విడుదల వారిగా వసూలు చేసి నిందితుడు పరారయ్యాడు. తండ్రి వరప్రసాద్ మరో నిందితుడు విక్రమ్ కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసి పోలీసులు గాలిస్తున్నారు. ల్యాండ్ కొన్నానంటూ సొంత ఫ్లాట్ అంటూ వ్యాపారులను నమ్మించి నట్టేట ముంచాడు రామకృష్ణ. అతడిపై ఆస్ట్రేలియాలో అనేక చీటింగ్ కేసులు ఉన్నాయని, జైలు జీవితం కూడా గడిపినట్లు పోలీసులు తెలిపారు. రామకృష్ణ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి వ్యాపారవేత్తలను టార్గెట్ గా చేసి కోట్లాది రూపాయల డబ్బు వసూలు చేస్తున్నాడు. సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టించి అధిక లాభాలు వస్తాయంటూ నమ్మిస్తున్నాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 4 కోట్ల రూపాయలు లోన్ తీసుకుని ఎగ్గొట్టినట్లు పోలీసులు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, గీతిక తెలంగాణలో లిక్కర్ లైసెన్సులు అదేవిధంగా బేవరేజ్ గోదాములు పెట్టిస్తామంటూ చెప్పి కూడా వ్యాపారులను నట్టేట ముంచుతున్న ఒక అంతర్జాతీయ కిలాడిని కూడా ఒక అంతర్జాతీయ కిలాడి ఉదంతం వెలుగులోకి అయితే వచ్చింది. ఆస్ట్రేలియా సిటిజన్ అని చెప్పుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని ప్రదర్శిస్తూ కోట్లాది రూపాయలు వసూలు చేసిన అక్కల రామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి కూడా హైదరాబాద్ కు చెందినటువంటి నరేందర్ అనే ఒక వ్యాపారికి బేవరేజ్ ఫ్యాక్టరీ పెట్టిస్తానని నమ్మించి రామకృష్ణ ప్రసాద్ అదేవిధంగా అతనితో పాటు మరొక ముగ్గురు కలిసి అతని దగ్గర నుంచి నరేందర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి దాదాపు 1,30,00,000 రూపాయలు అయితే వసూలు చేశారు. అతనికి బేవరేజ్ ఫ్యాక్టరీతో పాటు లిక్కర్ షాపులు లైసెన్స్ ఇప్పిస్తామని అదేవిధంగా వైన్స్ లో కూడా ఇప్పిస్తామని చెప్పి అతన్ని మోసం చేసి డబ్బులు అయితే వసూలు చేశారు. అయితే ఇక్కడ నరేందర్ అనే కాకుండా ఇంకా చాలా మంది కూడా సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఇంకా వివిధ దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టిస్తామని నమ్మించి కూడా వాళ్ళందరి దగ్గర చాలా మందిని బోర్డు కొట్టించి చాలా కోట్లాది రూపాయలు అయితే అక్రమంగా సంపాదించినట్లయితే గుర్తించారు. అయితే ఇదంతా కూడా నరేందర్ అనే వ్యాపారి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇదంతా అంతా వెలుగులోకి వచ్చింది. మొత్తం పోలీసులు కూడా దీన్ని ఆరా తీసిన నేపథ్యంలో ఇతని పైన ఉన్నటువంటి అన్నింటినీ కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో అయితే ఉన్నాడు. అదేవిధంగా ఈయన బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా 4 కోట్ల రూపాయలు లోన్ తీసుకుని ఎగ్గొట్టినట్టు కూడా గుర్తించారు. మొత్తం అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు చర్యలు చేపట్టి అతను దేశం విడిచి వెళ్లి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా అతన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం అతనికి బిఎన్ఎస్ సెక్షన్ 318, 35 కింద కేసు అయితే నమోదు చేశారు. అయితే ఈ మోసంలో నిందితులతో పాటు అతని తండ్రి వరప్రసాద్ అదేవిధంగా విక్రమ్ అనే వ్యక్తుల ప్రమేయం కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా పరారీలో అయితే ఉన్నారు. అయితే వారి కోసం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలు అయితే వారిని గాలిస్తా ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రామకృష్ణ ప్రసాద్ ఈయన చేతిలో ఎవరైనా మోసపోయి ఉన్నారో వాళ్ళంతా కూడా వెంటనే హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ కి వచ్చి వారందరూ కూడా ఫిర్యాదు చేయాలని అయితే కోరుతున్నారు. మొత్తం దీనికి సంబంధించి అతను ఎంతవరకు అక్రమంగా ఈ డబ్బులు వసూలు చేశాడు, వాళ్ళు వసూలు చేయించి వాళ్ళకు బురిడి కొట్టించే ప్రయత్నం చేశారు, అన్నింటినీ కూడా ఎంతవరకు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఎవరైనా ఆయన వల్ల మోసపోయి ఉంటే వాళ్ళందరూ కూడా సిసిఎస్ పోలీసులను ఆశ్రయించాలని అధికారులు అయితే కోరుతున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే అతని పైన చేశారు. మిగతా ఇద్దరి కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు.